అందుకనే 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మన కమలా మెమోరియల్ హై స్కూల్ యాజమాన్యం వారు చక్కగా ఆన్లైన్ తరగతులని ప్రసారం చేయడం ప్రారంభించారు. సో ఇంత చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. చూడండి పిల్లలు, మీరు ఇప్పుడు 9 కంప్లీట్ చేసుకొని 10లో అడుగు పెట్టారు. మీరు ముందు ఏంటి, గవర్నమెంట్ పేపర్ రాస్తారు, పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తారు. ఇప్పుడు 10th క్లాస్ ఉంది కదా, కరోనా మహమ్మారి వల్ల వాళ్ళు సగంలోనే ఎగ్జామ్స్ రాయలేకపోయారు. వాళ్ళు చక్కగా గవర్నమెంట్ వాళ్ళని ప్రమోట్ చేసింది. సో మాకు కూడా అలాగే ఉంటుందేమో, ఇంకా స్కూళ్ళు తెరవలేదు కదా అనే అపోహలో ఉండకండి. చూడండి, తెలుగులో ఒక సామెత ఉంది, చెప్పినది, ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. సో ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనేది నేను 3 సూత్రాలు చెప్తాను, దానిని పాటిస్తారని అనుకుంటున్నాను. చూడండి, 3 సూత్రాలు. SMS తెలుసు కదా, SMS. చక్కగా ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూనే ఉంటారు, అవునా? సమాచారం పంపిస్తారు, వెంటనే అతని దగ్గరికి సమాచారం వెళ్తుంది, మళ్ళీ నీకు వెంటనే రిప్లై ఇస్తాడు. అదే అనుకుంటున్నారా? కాదు. ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్, అంటే సాధారణంగా వ్యక్తికి మధ్య 5 లేదా 4 అడుగుల దూరాన్ని పాటించాలి. ఎం అంటే మాస్క్ను ధరించాలి. నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి. ఇంట్లో మీతో మాట్లాడడానికి ఎవరైనా వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. వాళ్ళు వేసుకోలేదా మాస్క్, వేసుకోమని సలహా ఇవ్వండి. ఎస్ సోప్ వాటర్, డెటాల్ సోప్ లేదా డెటాల్ లిక్విడ్ ఉంటుంది కదా, వాటితోటి చేతులని శుభ్రంగా ఇలా ఈ విధంగా శుభ్రంగా, అవసరమైతే మోచేతుల వరకు, ఇంట్లోనే ఉంటారు కదా, బయటికి వెళ్ళొస్తే ఖచ్చితంగా మోచేతుల వరకు 20 మినిట్స్ బాగా చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి మీరు ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అలాగే వాతావరణం కూడా మారింది మనకు కదా. వేసవి కాలంలో చక్కగా మీరు డ్రింక్స్ తాగే ఉంటారు, కూల్ డ్రింక్స్ తాగారు, ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ పెట్టుకుని తాగారు. కానీ ఇప్పుడు అలా చేయకండి. వాతావరణం కూడా మారింది కదా, హాట్ వాటర్ తాగండి, వేడి నీటిలో పసుపు వేసుకొని తాగండి. పసుపు ఎందుకు పనిచేస్తుంది? యాంటీబయాటిక్, కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ 3 సూత్రాలు కూడా పాటిస్తారని నేను భావిస్తున్నాను. సో మనకి పాఠంలోకి వెళ్ళబోయే ముందు, మీరు 10th అడుగు పెట్టారు, వెల్కమ్. మరి 10వ తరగతి మొదలైంది, మరి పాఠశాలలు ఇంకా ఓపెన్ అవ్వలేదు, మరి బుక్స్ లేవు, మరి మేము ఎట్లా ఏంటి అని గాబరా పడకండి. మీకు అందుకనే విద్యార్థుల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకి బంగారు పాటలు వేయాలనే ఉద్దేశంతో మన స్కూల్ యాజమాన్యం వారు ఆన్లైన్ ద్వారా తరగతులని ప్రసారం చేయడం ప్రారంభించారని చెప్పుకున్నాం కదా. సో ఇంతటి చక్కని అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. బుక్స్ లేవా? ఏం చేస్తారు మీరు? రఫ్ నోట్ బుక్ తీసుకొని చెప్పిన అన్నీ కూడా నోట్ చేసుకోండి. మీకు మళ్ళీ వర్కింగ్ డేస్ తక్కువ ఉంటాయి స్కూల్లో. విద్యా సంవత్సరం, ఈ నూతన విద్యా సంవత్సరం అనేది తక్కువ ఉంటాయి కాబట్టి సిలబస్ ఎప్పుడవుతుంది, మరి ఏంటి అనేది కూడా మీరు ఏం గాబరా పడద్దు. ఇప్పుడు మేము చెప్తున్నటువంటి పాటలన్నీ కూడా తరవుగా ప్రిపరేషన్ అవ్వండి. కుదిస్తారు, సిలబస్ అనేది తగ్గించడం జరుగుతుంది. అది ఎంతవరకు ఏంటి అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు మేము తెలియచేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా మీరు చక్కగా ఆన్లైన్లో పాఠాలని వినండి. సో ఏముంది, మళ్ళీ పాఠశాల అయిపోతే మళ్ళీ అవే రివిజన్ చేపిస్తారులే, తర్వాత చూడొచ్చులే అని ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారు. ఇన్ని రోజులు చక్కగా ఫోన్ తీసుకున్నారు, దాంట్లో చాటింగ్ అని, గేమ్ అని, ఎన్నో రకరకాల గేములు వచ్చాయి. కరోనా మహమ్మారి లాగా పబ్జి మహమ్మారి వచ్చింది కదా, దానికి లోబడి గేమ్ ఆడకండి. అర్థమైతే దాన్ని అవాయిడ్ చేసుకొని చక్కగా ఫోన్ అవాయిడ్ చేసి చక్కగా చదువుపైన దృష్టి ఉంచండి. పెద్దవాళ్ళు అయిపోయారు, మరి అమ్మా నాన్నకి ఎదిరించకండి. ఏం చేస్తున్నారు ఇంట్లో? తల్లిదండ్రుల మాట వింటున్నారా? నిజం చెప్పండి, వింటున్నారా? చక్కగా వాళ్ళు మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రతి మాట, ఏ మాట అయినా చెప్తారు. కాబట్టి మీరు అమ్మా నాన్నకి
తెలుసు కొంతమంది పిల్లలు అలా చేస్తారు, కానీ అలా చేయగలరు. సో అప్పుడేంటి వాళ్ళకి ఇచ్చే మర్యాద అనేది ఆ మాట తీరులో కనిపిస్తుంది అన్నమాట. పెద్దల్ని గౌరవించడం అనేది అక్కడ మీకు నేర్పించేస్తుంది. అమ్మే కదా అన్నది, నా మంచి కోసమే కదా అనేది అడ్జస్ట్ అయ్యే గుణం ఉండదు మీకు, అది అలవర్చుకోదు. వినయం లేని చదువు వృధా, ఎందుకు పనికిరాదు. వినయంతో పాటు మనకి చదువు కూడా ఉండాలి. చదువు నేర్చుకుంటే వినయం దానంటే అదే వస్తుంది కదా. సో మరి మీకు 10th క్లాస్లో వచ్చేసి మొదటి పాఠం, నీకు 9th క్లాస్ ఆడుతూ పాడుతూ సరదాగా చదివేస్తారు. 10th క్లాస్ సీరియస్గా తీసుకుందాంలే అనే చిల్డ్రన్స్ కూడా ఉంటారు, కానీ చాలా సీరియస్గా తీసుకోండి. ప్రతి సమయం, ప్రతి మినిట్, ఒక గంట కూడా వృధా చేయకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేయండి. పేరెంట్స్, మీ పిల్లలు ఆన్లైన్ ద్వారా పాఠాలు వింటున్నప్పుడు మీరు పక్కన ఉండండి. వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సూచనలు కూడా ఇవ్వండి. మళ్ళీ తర్వాత ఫోన్ వాళ్ళ చేతికి ఇవ్వకండి. అవసరమైనప్పుడు ఇవ్వండి, అవసరం లేనప్పుడు ఇవ్వకండి. వాళ్ళకి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో దీనిని గమనిస్తారని అనుకుంటున్నాను. మరి చూడండి, 10th క్లాస్లో వచ్చేసి మీకు మొదటి పాఠంలోకి వెళ్దాం. మరి చక్కగా మీరు 9th క్లాస్లో పేపర్ 1, పేపర్ 2 రాశారు తెలుసా. సేమ్ అలాగే 10th కూడా 10వ తరగతిలో కూడా తెలుగు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. నేను తెలుగు సబ్జెక్ట్ గురించి వివరిస్తానన్నమాట. ఇది మీ తెలుగు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ పాఠ్య పుస్తకం, తెలుగు పాఠ్య పుస్తకం. చూడండి, తెలుగు వాచకం 10వ తరగతి ప్రథమ భాష సింగిడి. సింగిడి అంటే అర్థం తెలుసా? ఏంటి సింగిడి అంటే అర్థం ఏంటి? 9thలోనే తెలుసుంటారు కదా. ఇంద్రధనస్సు అంటే ఇంద్రధనస్సులు ఎన్నో రంగులు ఉంటాయి, 7 రంగులు ఉంటాయి. అలా ఒక్కొక్క కథని రమ్యంగా చూపిస్తూ మనకి 10వ తరగతి పాఠ్య పుస్తకం తయారు చేయాలి. అందుకే మనకి ఇక్కడ సింగిడి అని ఇవ్వడం జరిగింది. మరి పేపర్ 1, పేపర్ 2 ఎలా ఉంటుంది అనేది డిబేట్ చేస్తే చెప్తానన్నా. చూడండి, పేపర్ 1 వచ్చేసి 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, 40 మార్క్స్ రిటర్న్ మార్క్స్ ఉంటాయి. మీకు ప్రాజెక్ట్ చేస్తాం కదా, అవి 20 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1 40, పేపర్ 2 40. 80 ప్లస్ 20 100 అయ్యా. సో అది 100 మార్క్స్. మరి ఈ 40 మార్క్స్లో ఏమేమి వస్తాయి ఏంటి అనేది క్లాస్ వర్క్ మొదలు పెట్టే సమయంలో మీకు అన్ని వివరంగా చెప్తాను. మరి మొదటి పాఠంలోకి వెళ్దాము. మొదటి పాఠంలోకి వెళ్ళే ముందు మీకు అసలు సామెతలు అంటే ఏంటో తెలుసా? నేను ఈరోజు మీకు ఒక సామెతని చెప్తాను. చూడండి, సామెతలు అంటే మీకు ఇష్టమే కదా. ఒక సామెత చెప్పండి. మరి మొక్కాయ రంగలదే మానై రంగుల, ఇదే చెప్తారు కదా మీరు. నేను ఒక కొత్త సామెత చెప్తాను, చూడండి. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. గారెలు తింటూ ఉంటే కమ్మగా నోట్లోకి వెళ్ళిపోతాయి కదా. గారెలు అనేది మీకు నోరు నీరు గుర్తున్నాయి కదా, వినాలనిపిస్తుందా? అది మరి భారతం కూడా వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. ప్రతి ఒక్క ఘట్టం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఘట్టంలో ఏమవుతుంది అని ఆసక్తికరంగా వింటూ ఉంటారు కదా. అలాగే గారెలతోటి మనకి సామెత అంటే, సామెత అంటే ఎలా ఉంటుంది? మన దైనందిన జీవితంలో జరిగే విషయాలే సామెత. సామెతలు ఎలా ఉంటాయి ఏంటి అసలు ఎక్కడ అనుకుంటారో, మన దైనందిన జీవితంలో జరిగేవే సామెతలు. మన జీవితం నుంచే పుట్టాయి అన్నమాట. అందుకే ఇప్పుడు మనం మహాభారతం చెప్పుకోవట్లేదు, భారతం అనుకున్నాం కదా. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. భారతం చెప్పుకుందాం అనుకుంటున్నాను, కానీ భారతం చెప్పట్లేదు. ఏం చెప్తాను? ఇతిహాసము చెప్తాను. ఇతిహాసాలు చెప్పుకుంటున్నాం. ఇతిహాసము అంటే ఇతి అంటే కథ, ఇది అంటే కథ. హాసము అంటే వినదగినట్టుది, వినదగినటువంటిది. అంటే ఆ కథలు మనకి వినడానికి వినసొంపుగా, వినే కొద్దే వినాలి అనిపించేలాగా ఉంటాయి భారతంలోని కథలు. భారతము అంటే ఇతిహాసమే. అందుకే నేను అన్నది ఇతిహాసాలు చెప్తున్నాను, భారతం చెప్పట్లేదని. భారతం ఇతిహాసం అన్న విషయం మీకు తెలియదు కదా. అందుకని
భారతం చెప్పట్లేదు, ఇతిహాసం చెప్తున్నాను అని మీకు ముందుగానే చెప్పారు. చూడండి, ఇతిహాసం అనేది ఎలా పుట్టింది? ప్రజల యొక్క నోళ్ళల్లో ఇల్లు కట్టుకొని బ్రతికినటువంటివి. ఒకప్పుడు రచనలు చేయాలంటే మనకి పేపర్లు లేవు, రాయడానికి పేపర్స్ లేవు, పెన్నులు లేవు. అప్పుడు ప్రాచీన కాలంలో ఈ సంస్కృత భాష ప్రాచుర్యంలో ఉన్నది. మరి అన్ని రచనలు కూడా ఏ భాషలో ఉంటాయి? సంస్కృత భాషలోనే ఉంటాయి. ఆ సంస్కృత భాషని ఏ విధంగా రాశారు? తాళపత్ర గ్రంథాల పైన సంస్కృత భాషలో ఆ యొక్క రచనలు అన్నీ కూడా సాగినాయి. తెలుసా మీకు? తాళపత్ర గ్రంథాలు అంటే తెలుసా? తాటి ఆకుల పైన రాసేవారు. ఫర్ ఎగ్జాంపుల్, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశాడు. ఆయన రాసేటప్పుడు చూడండి, చేతిలో ఏముంటాయి? తాటి ఆకులు. ఆయన రాసే పెన్నులు ఏమనుకున్నాం, ఏముంటుంది మరి? గంట ఇలా పెట్టుకుని ఇలా రాస్తారు. మన పెన్ను మామూలుగా ఈ విధంగా పట్టుకుంటాం కదా, ఈ విధంగా పట్టుకుంటాం కదా, కానీ గంట ఇలా పట్టుకొని వాళ్ళు ఈలగా రాసేస్తారు. సంస్కృత భాష ప్రాచుర్యంలో ఉండడం వల్ల మనకి పేపర్స్ లేవు, పెన్నులు లేవు, కాబట్టి తాళపత్ర గ్రంథాలపై ఆ యొక్క రచనలు అన్నీ కూడా సాగేవి. మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ యొక్క సంస్కృత భాషలో ఉన్నటువంటి పద్యాలు, భావాలు, అలాగే రచనలు, పదాలు ఇవన్నీ కూడా నాటకాల ద్వారా చెప్పేవారు. ఆ నాటకాలు చెప్పేటప్పుడు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ నాటకాలు అలాగే గమనిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి గమనించి దానిని అర్థం చేసుకొని మళ్ళీ మననం చేసేవాళ్ళు. మననం అంటే 1, 2, 3 సార్లు పలికేవాళ్ళు. అలా పలికిన తర్వాత మళ్ళీ ఒకళ్ళకి ఒకళ్ళు చెప్పుకునేవాళ్ళు. ఈ ఇతిహాసాల కథల్ని, పదాలు, పద్యాల్ని ఒకళ్ళకి ఒకళ్ళు చెప్పుకునేవారు. అలా ఎప్పుడైతే నాటకాల ద్వారా చెప్పేవారో, మన వాళ్ళు ఎప్పుడైతే మననం చేసుకునేవారో, ఒకళ్ళకి ఒకళ్ళు చెప్పుకోవడం కూడా ప్రారంభించారో, దానిని పుక్కిటి పురాణాలు అంటారు. మీకు ఈ విషయం తెలిసి ఉండదు కదా? పుక్కిటి పురాణాలు. పుక్కిటి పురాణాలు అంటే ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉండే పురాణాలే పుక్కిటి పురాణాలు. పుక్కిటి అంటే నోటితోటి ఒకరితో ఒకరు కథలు చెప్పుకుంటున్నారు, అందుకని వాటిని పుక్కిటి పురాణాలు అనేవాళ్ళు. సో నోటితో ఒకరు చెప్పుకునే కథలే పుక్కిటి పురాణాలు. మరి పురాణం అంటే పుక్కిటి పురాణం అంట. మరి పురాణం అంటే ఏంటి? పురాణం అనగా ప్రాచీన కాలంలో జరిగిన అనేక కథలను తెలియచేయడమే పురాణం. మరి ఇటువంటి పురాణాలు ఉండే గొప్పతనం ఏంటి? మరి అప్పటి కాలంలో మహనీయుల గొప్పతనం ఏంటి? మరి ఏం చేశారు? ఆ గొప్ప మహనీయులు ఏం చేశారు? వారి వల్ల మనం ఏం తెలుసుకోవాలి? మరి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు ఏంటి? వీటన్నింటినీ క్రోడీకరిస్తూ ప్రాచీన కాలంలో కవులు కొంతమంది ఈ ఇతిహాసాన్ని రచించడం జరిగింది. అర్థమైందా పిల్లలు? పురాణం అంటే ఏంటి? ప్రాచీన కాలంలో అనేక కథల్ని తెలియచేసేదే పురాణం. ఈ పురాణాలు గొప్పదనం. అలాగే అప్పటి కాలంలో మహనీయులు ఏం చేశారు? మరి ఆ మహనీయుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి? వీటన్నింటినీ క్రోడీకరిస్తూనే అందులో పొందుపరచబడి ఉంటాయి. సో ప్రాచీన కాలంలో కవులు కొంతమంది ఈ ఇతిహాసాన్ని రచించడం జరిగింది. కాబట్టి మనం ఇతిహాసాన్ని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అర్థమైందా? అది అందుకని ముందు ఇతిహాసం అంటే ఏంటి, అసలు ఆ ఇతిహాసాలు ఏంటి, ఎలా పుట్టాయి అనేది చెప్పుకున్నాక మనం మొదటి పాఠంలోకి వెళ్దాం. మరి ఇతిహాసాలు చెప్పుకునే ముందు ఒక కథ గురించి తెలుసుకోవాలి కదా. ఇతిహాసాలు చాలా కథలు ఉంటాయి. మరి ఒక కథ గురించి తెలుసుకునే ముందు ఆ కథ ఎవరు రాశారు, ఎలా రాశారు, మరి ఆ కథ రాసినటువంటి కవి గొప్పతనం ఏంటి అని ఆ కథ వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఇది ఎందులో నుంచి తీసుకోబడింది అనే ఆతృత అనేది ఆ పిల్లవానికి ఈజీగా కలుగుతుంది. అవునా? సో చిల్డ్రన్, మీరు ఒక సినిమాకి వెళ్ళారు, ఆ సినిమా మిమ్మల్ని ఆకర్షిత చేసింది. మరి ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? ఆ సినిమాకి సంగీతం వల్ల పేరు వచ్చింది, ఆ సంగీతం వల్ల ఆ పాట వల్ల ఆ సినిమాని గొప్పగా ఆడిందంటే ఆ పాటకి నువ్వు ఆకర్షితుడమే. ఆ సంగీత దర్శకుడు ఎవరు? అప్పుడు ఆ దర్శకుని యొక్క గొప్పతనం కూడా ఆ సినిమాలో చూపించబడి ఉంటుంది. అవునా?
సిద్ధ కవి. సో చిల్డ్రన్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మరి ఏ కవి గురించి చెప్తున్నాను. సహజ సిద్ధ కవి అంటే మీకు అర్థమైపోతుంది. ఆయనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం, ఆయన అంత గొప్పగా రచనలు చేశాడు అంటే ఎవరి పుణ్యం అని చెప్పుకుంటాడు? ఆ భగవంతుడే నాకు ఆ వరం ఇచ్చాడు కాబట్టి నేను ఇతిహాసాన్ని రాయగలుగుతున్నాను అంటాడు. నా తెలివితేటలు, నా యొక్క ఎదుగుదల, నేను కష్టించాను అని ఎప్పుడు కూడా పొంగిపోడు అనమాట. ఇటువంటి ఆయన పాండిత్యాన్ని నరరాజులకి కూడా అంకితం చేయాలని చెప్పాడు. నర అంటే ఇక్కడ ఎవరు చిల్డ్రన్? రాజులు. రాజులకి సాధారణంగా రాజులకి ఆయన రాసినటువంటి ఇతిహాసాన్ని కానీ కావ్యాలను కానీ ప్రబంధాలను కానీ అంకితం చేస్తే వాళ్ళకి ఆ సమాజంలో అప్పుడు గొప్ప కీర్తి ప్రతిష్టలు అనేవి వస్తాయి. కానీ ఇక్కడ సహజ సిద్ధ కవి బోధన అలా చేయలేదు. ఎందుకని? నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం, ఆ భగవంతునితోనే అతను రాయమంటున్నాడు కాబట్టి నేను పాండిత్యంలో ఇంత గొప్ప స్థాయికి ఎదిగాను కాబట్టి నేను నరరాజులకి అంకితం చేయడని నొక్కి చెప్పినటువంటి గొప్ప కవి. ఆయనకు భగవంతుడే ఇచ్చాడు కాబట్టి ఆ కవితలన్నీ, ఆ ఇతిహాసాలన్నీ కూడా ఎవరికి అంకితం చేశాడు? భగవంతునికే అంకితం చేశాడు. సో ఒకనొక సమయంలో కూడా సమకాలీన ప్రజలందరూ కూడా అతనికి సలహా ఇచ్చారు. ఏమని? దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్న సమయంలో అయ్యా నువ్వు ఇంత గొప్ప కవివి, మరి నువ్వు మా సలహాని పాటించి నీవు ఏదైనా ఒక రాజ్యంలో రాజుకి నీవు ఆ యొక్క ఇతిహాసాలన్నీ కూడా అంకితం చేసేవంటే నీ దశ తిరిగిపోతుంది అని చెప్పాడు. కానీ అంగీకరించలేదు. సో ఎందుకు అంగీకరించలేదు అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాము. సో చిల్డ్రన్ మరి ఇతిహాసం అంటే ఏంటి? ఇతిహాసాల గురించి మనం తెలుసుకున్నాం కదా. సో మీకు 10th క్లాస్కి వచ్చినా సరే నేను వర్ణమాల ఇస్తున్నాను మాకు వచ్చులే అనే అంత అపోహలో పడకుండా చక్కగా వర్ణమాలని మీరు క్లాస్కి ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తారో మీరు ఎగ్జామినేషన్ పేపర్ అంతా ఇదిగా మెయింటైన్ చేస్తారు. 4 sides మార్జిన్ చేసుకొని చక్కగా హెడ్డింగ్స్ రాసి మెయిన్ పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటూ చక్కగా రాస్తారని నేను భావిస్తున్నాను. ఈరోజు హోంవర్క్ తీసుకోండి. మీకు క్లాస్ సో చిల్డ్రన్ దానశీలము అనే పాఠంలోకి వెళ్ళబోయే ముందు మనకి ఇతిహాసాలు ఎలా వచ్చాయి, అసలు రచనలు ఎలా కొనసాగించారు అనేది మనం ఒక చిన్న కథ చెప్పుకుందాము. సో మరి ఆ కవి గురించి చెప్పుకోబోయే ముందు ఈరోజు మీకు హోంవర్క్ ఇస్తాను. తర్వాత వీడియోలో మనం చూద్దాం. దీని కంటిన్యూషన్ తర్వాత వీడియోలో చూద్దాం. చూడండి, వర్ణమాల గుణితపు గుర్తులు. మీరు ఇది క్లాస్ వర్క్లోనే రాయండి. వర్ణమాల ఎన్ని భాగాలుగా రాస్తారు? 3 భాగాలు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. గుణితపు గుర్తులు తెలుసు కదా. ఆ తలకట్టు, ఆ దీర్ఘం చక్కగా 2 pages రాయండి. ఈ 2 కలిపి 1 పేజీలో రాయకండి. మీరు 10th క్లాస్ పిల్లలు మీరు 10th క్లాస్కి వచ్చారు. సో క్లాస్ వర్క్ ఏ విధంగా అయితే నీట్గా ప్రజెంటేషన్ చేయబడుతుందో ఆ క్లాస్ వర్క్ చూసే